క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. 8 జనవరి ఆఫ్టర్నూన్ సెక్షన్లో రాశాను, పేపర్ 1 అది. పద్యం ఏమి ఇచ్చారంటే, తన కోపమే తన శత్రు పద్యం ఇచ్చారు, తన శాంతమే తనకు రక్ష, ఆ విధంగా. శత్రు అంటే ఎవరు, కోపం అంటే, ఆ విధంగా ఇచ్చారు. క్వశ్చన్ చాలా ఈజీగా ఇచ్చారు, పద్యం ఈజీయే, ఆప్షన్స్ ఈజీయే. నెక్స్ట్ జైలు కథల సంపుటి. జైలు కథల సంపుటి ఎవరిదంటే పొట్లపల్లి రామారావు, వట్టికోట అల్వార్ స్వామి అని ఇచ్చారు. వట్టికోట అల్వార్ స్వామి ఏమో జైలు లోపల, ఇతనేమో జైలు. నాకు చాలా కన్ఫ్యూజ్ అయింది కానీ కరెక్ట్ ఆన్సర్ పెట్టాను. జైలు కథల సంపుటి పొట్లపల్లి రామారావు. కొండకోనలు ద్వంద్వ సమాసం. తొలి తెలుగు రామాయణం, తెలుగు కవిత్రుల్లో మొదటగా రాసింది ఎవరు? మొల్ల రామాయణం. నెక్స్ట్ జయ జయ హే తెలంగాణ గేయానికి సంగీతాన్ని అందించింది ఎవరు? ఎంఎం కీరవాణి. నెక్స్ట్ అనినాస్కాలు ఏవి అని ఇచ్చారు. అనినాస్కాలు జ్ఞ జ్ఞ నా నా మా అన నా మా, వీటిని అనినాస్కాలు అంటారు. తెలంగాణ పదం చెప్పండి అని ఇచ్చారు. హడావిడి అంటే ఆగమాగం అంటాం కదా మనం. ఆగమం ఏం చేస్తున్నాం అంటాం కదా, ఆగమాగం, హడావిడి. అందులో ఇంకా కొంచెం కన్ఫ్యూజ్ చేసేటట్టే ఇచ్చాడు వర్డ్స్, కానీ మనం తెలంగాణలో కాబట్టి మన తెలంగాణ పదం ఎట్లయినా తెలుస్తుంది. ఖగం, ఖగం అర్థం పక్షి. నెక్స్ట్ ఎక్కువసేపు నిద్రపోవద్దు, ఇది నిషేధార్థకం. దేవేంద్రుడు, దేవ ప్లస్ ఇంద్రుడు, చాలా ఆప్షన్స్ ఇచ్చారు. ఇట్లా దేవేంద్రుడు, ఇందులో ఏమో నిషేధార్థకం ఆ విధంగా ఇచ్చారు. దేవులపల్లి రామానుజన్ గారి సాహిత్య పత్రిక పేరేంటి? శోభ. నెక్స్ట్ దాశరథి కరుణాపయోనిధి ఎవరిది? కంచర్ల గోపన్న. మనకు ఆల్రెడీ సాంగ్ ఉంది, దాశరథి కరుణాపయోనిధి అని, ఈజీగా పెట్టచ్చు. గోపన్న. పయోనిధి, నీటికి నిధి వంటిది, పయోనిధి కృత్ప్రత్యర్థం. నెక్స్ట్ మ్యాథ్స్లో చాలా ఈజీగా ఇచ్చారండి ఈరోజు. టీచర్స్ కోసం ఈజీగా ఇచ్చారో లేకుంటే పేపర్ ఈజీగా వచ్చిందో తెలియదు, కానీ నేనైతే చాలా బాగా రాశాను. నాకు ఆల్రెడీ టెట్లో 116 మార్క్స్ ఉన్నాయండి, ఇప్పుడు ఇంప్రూవ్ అవుతాయని హోప్ ఉంది. మ్యాథ్స్ ఐలర్ సూత్రం సాటిస్ఫై అయ్యేది అని ఇచ్చారు. అందులో ఏంటిది? స్తూపం, శంకు అలా ఇచ్చారు. సమగణం, ఐలర్ సూత్రం సాటిస్ఫై అయ్యేది సమగణం. 150% విలువ 90 అయితే 60% ఎంత? ఇది ఇట్లా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఆన్సర్ వచ్చింది. 150% విలువ 90 అయితే 90% ఎంత అనేసాను. 90 × 60 / 150, 36% వచ్చింది. ఆన్సర్ ఉంది, పెట్టేసా. నెక్స్ట్ 3, 5, 3, 0.5, P 4.5, 6.5, సగటు 6 అయితే P వాల్యూ ఎంత అని ఇచ్చారు. ఇది ఇక్కడ నాకు కన్ఫ్యూజ్ అయిందండి. ఇక్కడ కామాలు పెట్టినట్టు అనిపించింది, 0.5 అని, 0.5 అనుకున్నా, కానీ 0.5, 4.5, 6.5 అట్లా ఒకసారి తప్పు అయింది. మళ్ళీ ఇది ఇంత చిన్న ప్రాబ్లం నాకు వస్తలేదు, మళ్ళీ చూసుకుంటే అక్కడ ఫుల్ స్టాప్లు ఉన్నాయి, మళ్ళీ వేసుకున్నాం. ఇవి 6 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి by 6 వేసాం. మొత్తం సగటు బై మొత్తం ఈక్వల్ సగటు వాల్యూ P. ఇది అడిషన్ చేస్తే 19.5 వచ్చింది. P + 19.5 = 6 6 36. ఇటు డివైడ్ చేస్తే ఇటు ఇంటూ అవుతుంది. నా P = 36 - 19.5, P = 16.5. ఆన్సర్ ఇస్ కరెక్ట్ వచ్చింది. నెక్స్ట్ 6/9, 6/11, 5/9, 5/10లో పెద్దది ఏదని అడిగారు. పెద్దది ఎలా చేయడం అంటే, ఇక్కడ ఉన్నాయి కదా, మన న్యూమరేటర్లో అన్నిటికీ జీరోలు పెట్టుకోవాలి, జీరో పెట్టి క్యాన్సిల్ చేసుకోవాలి. 9 1 9 6 54, 54 అంటే 6 మిగులుతుంది, ఇక్కడ 6.5. 11 1 11 5 55 అంటే 5 మిగులుతుంది. ఇందులో మిగిలిన ఎక్కువ వచ్చింది ఏంటిది? 6.6. అందుకే పెద్దది ఏంటంటే 6.9. ఆ విధంగా ఆన్సర్ 6.9. దీర్ఘ గణపరిమాణం వాల్యూస్ ఇచ్చి అది ఎంత అని అడిగారు. నెక్స్ట్ కర్ణాలు లంబ సముద్రఖండన చేసుకుంటాయి. ఏ కర్ణాలు అంటే రాంబస్. పరస్పర ప్రధాన సంఖ్యల నుండి ప్రశ్న వచ్చింది. పరస్పర ప్రధాన సంఖ్యల నుండి అర్థవృత్తం సంబంధించి క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, వరుస 3 సరి సంఖ్యలు మరియు వరుస 3 ప్రధాన సంఖ్యల భేదం అని అడిగారు. వరుస 3 సరి సంఖ్యలు అంటే 2 4 6, వరుస 3 ప్రధాన సంఖ్యలు అంటే 2 3 5. వీటి అడిషన్ చేస్తే 12 10. వీటి భేదం కాబట్టి మైనస్ చేస్తే 2. ఆన్సర్ ఇస్ 2. నెక్స్ట్ 100 కోట్లు = ఎన్ని మిలియన్లు? 10 మిలియన్ల, 1000 మిలియన్ల, 100 మిలియన్ల అని ఇచ్చారు. 100 మిలియన్లు. 100 కోట్లు 10 కోట్లు = 100 మిలియన్లు. నెక్స్ట్ క్వశ్చన్, అతిపెద్ద 5 అంకెల సంఖ్య, అతి చిన్న 4 అంకెల సంఖ్యల భేదం అని అడిగాడు. అతిపెద్ద 5 అంకెల సంఖ్య అంటే ఇంత, 99,999. చిన్న సంఖ్య అంటే 1000, తీసేస్తే 98,999. గణిత క్లబ్ గురించి ఒక క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చింది చూడండి, 675² - 625². ఇది ఏ విధంగా చేయాలంటే A² - B² ఉంది కదా, A + B A - B, ఈ విధంగా చేస్తే ఈజీగా అవుతుంది. A + B A - B ఇట్లా వేస్తే ఆన్సర్ ఇస్ 35 × 10⁴. నెక్స్ట్ ఈ క్వశ్చన్ అడిగిండు, 1.6 × 2.5 ఎంత అని అడిగారు. దీన్ని ఇలా చేస్తే ఆన్సర్ ఇస్ 4.00నా, 0.44నా. ఈజీ. ఒకసారి చూడండి, గుర్తున్నాయన్నీ గుర్తున్నట్టు ఫాస్ట్గా రాసిన ఫ్రెండ్స్ మీకోసమే. నెక్స్ట్ సోషల్లో సంబంధించి అల్వార్లు శ్రీ మహావిష్ణును కీర్తిస్తూ పాడినవి, వాటిని ఏమంటారు? పాశురాలు అంటాం. ఆప్షన్ కన్ఫ్యూజ్ పెట్టేటట్టే ఉన్నాయి, ఇది నేను చదివిన కాబట్టి నేను తొందర పెట్టేసిన. బిరుదులు రద్దు, ఏ ఆర్టికల్? నేను ఆర్టికల్ 18 పెట్టిన ఫ్రెండ్స్ ఫస్ట్, మళ్ళీ నాకు 30 మినిట్స్ మిగిలింది. ఆర్టికల్ 17 పెట్టేసి వచ్చిన, ఇది ఒకటి రాంగ్ అవుతుంది. కనికాభ కణాలు, వీటికి సంబంధించి ఇచ్చింది. ఆప్షన్లో లింపోసైట్స్, ఎసిడోఫిల్స్ ఆ విధంగా ఇచ్చారు. దీని ఆన్సర్ నాకు తెలియదు. వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్, ఇది వచ్చింది అంటే రేర్లీయా, స్కేర్లియా, ఆన్సర్ ఫ్రీక్వెంట్లీ కానీ ఇచ్చారు. దీని ఆన్సర్ నాకు తెలుసు, రేర్లీ. వన్స్ ఇన్ ఏ బ్లూ మీన్స్ రేర్లీ. హీ ఈజ్ గుడ్ డాష్ ఫిజిక్స్ అని ఇచ్చారు. ఆప్షన్లో ఎట్ ఇన్ను ఆను విత్ అని ఇచ్చారు. హీ ఈజ్ గుడ్ ఎట్ ఇన్ ఫిజిక్స్, గుడ్ ఎట్ రావాలి, గుడ్ ఎట్ ఆ విధంగా. హరప్ప నాగరికత సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చింది. ఫ్లూట్కి ఏ వస్తుందా దా వస్తుందా అని వచ్చారు. నేను ఏ ఫ్లూట్ అని పెట్టొచ్చిన. ఇది రెసిప్రోకేట్ స్పెల్లింగ్ కరెక్ట్ పెట్టొచ్చిన. రెసిప్రోకేట్ RECIPROCATE.
నెక్స్ట్ ఎక్స్లమేటరీ మార్క్స్ సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చింది. సూపర్లేటివ్ డిగ్రీ సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చింది. డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చింది. సైన్స్లో ఐరిస్, ఆధార్ కార్డులో ఏది యూజ్ చేస్తాం, ఏది కంటి భాగం యూజ్ చేస్తాం, ఐరిష్, ఇది ఒకటి వచ్చింది. జాతీయ రహదారి భద్రత వార్షికోత్సవం 2016 కొటేషన్ ఏదో ఉంటుందట, అది ఇచ్చారు. ఆర్టీ 2009 టీచర్స్ సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చింది. ఏం క్వశ్చన్ అంటే 160 చిల్డ్రన్స్ ఉంటే ఎంతమంది టీచర్స్ కావాలి అంటే ఇలా అడిగారు. 4 మంది టీచర్స్ కావాలంటే ఎంతమంది స్టూడెంట్స్ ఉండాలి అని అడిగారు. అంటే 90 to 160 మధ్యలో ఉండాలని పెట్టొచ్చిన నేను. అయిపోయింది. నెక్స్ట్ ఇంకా గుర్తొచ్చినాయి, మళ్ళీ రాశాను. ఉద్వేగ అస్థిరత, శరీర పరిపక్వత అధికంగా ఉన్న దశ ఏంటిదని అడిగారు. శైశవన, బాల్యన, కౌమరన, వయజన. కౌమర దశ పెట్టొచ్చిన, ఎందుకంటే ఆలోచనలు, ఉద్వేగ అస్థిరత, శరీర అధికంగా ఉన్న దశ కౌమర దశ కాబట్టి కౌమరని పెట్టొచ్చిన. శైశవ దశకు సంబంధించి ఇంకో క్వశ్చన్ వచ్చింది, బ్రెయిన్ డెవలప్ సంబంధించి. తారండైక్ సిద్ధాంతం గురించి ఇచ్చారు. 60 నుండి 90 వర్షాతంపాల ఏ డిస్టిక్లో నమోదవుతుంది? జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మమ. నేను ఖమ్మం పెట్టచ్చానండి. మరి ఆన్సర్ ఈస్ ఖమ్మమ, జయశంకర్ భూపాలపల్లి తెలియదు. ఫుడ్ సప్లై వీధి ఏ కణజాలాల గురించి ఒక క్వశ్చన్ వచ్చింది. కప్ప వేటి ద్వారా శ్వాస తీసుకుంటుంది? చర్మం ద్వారా, ఊపిరితిత్తుల ద్వారా అని ఇచ్చారు. షాజహాన్ 40 స్తంభాలు కట్టిన దాన్ని ఏమంటారు? చిహిల్ సుతన్ అని అంటారు. అనిశేష ఫలం సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చింది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఏ నదిపై ఉంది? గోదావరి నదిపై ఉంది, ఇది ఒకటి వచ్చింది. మల్ల జనపద రాజధాని కౌశాంబి. మళ్ళీ జలపదాల నుండి ఒక క్వశ్చన్ వచ్చింది. మెదక్ చర్చి, కుంటాల జలపథం సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చింది. మెదక్ చర్చి ఏమో మానవ నిర్మితం, కుంటాల జలపథం ఏమో సహజంగా కట్టింది కదా, ఈ విధంగా అడిగారు. అంటే ఇవే ఆప్షన్స్ తారుమారు చేసుకుంటూ వచ్చారు. యూరిన్ పసుపు రంగులో ఉండడానికి కారణం ఎందుకు? యూరోక్రోమ్ అనే వర్ణకం ఉండడం ద్వారా యూరిన్ పసుపు కలర్లో వస్తుంది. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ అండి, అది నాకు ఇప్పుడే గుర్తొచ్చింది. మ్యాథ్స్లో ఏ విధంగా ఇచ్చారంటే చతురస్రం ఉంది కదా, అది దీర్ఘచతురస్రం వచ్చింది. చతురస్రం. హాయ్ ఫ్రెండ్స్, ఇంతకుముందు ఈ క్వశ్చన్ చెప్తాను మర్చిపోయినా కదా. ఇప్పుడు చూడండి, చతురస్రం ఉంది కదా, చతురస్రం యొక్క భుజము 8 మీటర్స్ అని ఇచ్చాడు. 8 మీటర్స్ అని ఇచ్చి ఈ చతురస్రం ఒక భుజం ఈక్వల్ టు 8 అయితే దీన్ని 16 భాగాలుగా విభజించాలట. 16 భాగాలుగా చేసి అందులో ఒక చిన్న బ్లాక్ యొక్క వైశాల్యం ఎంత అని అడిగిర్రు. ఈ చిన్న బ్లాక్ ఎంత అవుతుంది? 2 అవుతుంది. 2 2 2 2 4 2 4 6 8 కదా, 2 అవుతుంది. దీని వైశాల్యం ఎంత అవుతుంది? భుజం 2 అయితే చతురస్ర వైశాల్యం ఎంత? a² అంటే 2² ఈక్వల్ టు 4. ఆప్షన్లో 2 4 6 8 ఆ విధంగా ఇచ్చారు. ఆన్సర్ ఈస్ 4. ఇంతకుముందు చెప్పడం మర్చిపోయినా, అందుకే మళ్ళీ చెప్తున్నా. మళ్ళీ చెప్పాల క్వశ్చన్. చతురస్రము భుజము 8 ఇచ్చిండు. దీన్ని 16 సమాన భాగాలుగా చేసి అందులో చిన్న బ్లాక్ వైశాల్యం ఎంత అని అడిగిండు. అంటే 2 అవుతుంది కదా, a² 2² ఈక్వల్ 4. ఇది నేను ఈ విధంగా అనుకుంటున్నా. ఇదే ఇంతే ఆన్సర్ 4. నెక్స్ట్ క్వశ్చన్, ఆయిలర్ సూత్రము సాటిస్ఫై ఏది అని అడిగారు. ఆయిలర్ సూత్రం ఏంటిది? ఎడ్జెస్ ప్లస్ 2 ఈక్వల్ టు ఫేసెస్ ప్లస్ వర్టెక్స్ కదా. ఇప్పుడు సమగణం ఉంది. సమగణం అంటే ఈ విధంగా తీసుకుంటాం కదా. సమగణంలో ఫేసెస్ ఎన్ని ఉంటాయి? ఫస్ట్ ఎడ్జెస్ చూద్దాం. ఈ ఫార్ములా వేసుకుందాం. E+2 ఈక్వల్ టు F+V. F+V ఈక్వల్ టు E+V. అంటే F అంటే ఫేసెస్ ప్లస్ వర్టెక్స్ ప్లస్ E అంటే ఫేసెస్ వర్టెక్స్ ఎడ్జెస్ ప్లస్ 2. ఇందులో ఎడ్జెస్ ఎన్ని ఉంటాయి నాని? ఎడ్జెస్ ఎన్ని ఉంటాయి? ఫేసెస్ ఎన్ని ఉంటాయి? వర్టెక్స్ ఎన్ని ఉంటాయో తెలుసుకోవాలి. ఫేసెస్ ఎన్ని ఉంటాయి? 1 2 3 4 5 6 ఫేసెస్ ఉంటాయి. వర్టెక్స్ 8 ఉంటాయి. 6 ప్లస్ 12 14 కదా. ఎడ్జెస్ ఎన్ని ఉంటాయి? ఇప్పుడు కౌంట్ చేద్దాము. ఎడ్జెస్ ఎన్ని ఉంటాయి చూడు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఎడ్జెస్ ఉంటాయి. 12 ప్లస్ 2 ఈక్వల్ టు 14. ఈక్వల్ అయిందా? ఈ విధంగా ఈ సమగణంలో క్యూబ్లో సాటిస్ఫై అయిందన్నట్టు. E+2 ఈక్వల్ టు F+V. అందుకే ఆయిలర్ సూత్రం సాటిస్ఫై అయ్యేదని అడిగారు. 150% వాల్యూ 90 అయితే 60% ఎంత అంటే కాల్కులేషన్ చేసుకుంటే 36. నెక్స్ట్ 3 5 3 0.5 P 4.5 ప్లస్ 6.5 సగటు P 6 అయితే P వాల్యూ ఎంత అంటే అంశంలో మొత్తం వేసుకోవాలి కదా. 5 ప్లస్ 3 ప్లస్ 0.5 ప్లస్ 4 ప్లస్ 5 ప్లస్ P ప్లస్ 6.5/6 ఈక్వల్ టు 6 వేసుకున్నాక వీటిని అన్నింటిని అడిషనల్ చేస్తే 19.5 వచ్చింది. ప్లస్ P ఈక్వల్ 36. P ఈక్వల్ 36 మైనస్ 19.5. P ఈక్వల్ 16.5 ఆన్సర్. నెక్స్ట్ 6/9 6/11
5/9, 5/10లో ఏది పెద్దదని అడిగారు. ఇది నాకు దీన్ని ఈజీగా ఎలా చేయాలో తెలుసు. మీద న్యూమరేటర్లు అన్నిటికీ 0 అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ క్యాన్సిల్ చేస్తే ఏది ఎక్కువ వస్తే దాన్ని వేసుకోవాలి. 6/9 పెద్దది వచ్చింది, ఇందులో పెద్దది ఇది. నెక్స్ట్ దీర్ఘగణకు సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చింది. లంబ సముద్రీకరణ చేసుకునేది రాంబస్. పరస్పర ప్రధాన సంఖ్యల నుండి ఒక బిట్టు, అర్ధవృత్తం సంబంధించి ఒక బిట్టు, వరుస 3 సరి సంఖ్యలు మరియు 3 ప్రధాన సంఖ్యల భేదం వచ్చింది. వరుస 3 సరి సంఖ్యలు అంటే 2, 4, 6 = 12 అంటే మొత్తం అడిగింది కాబట్టి. 3 ప్రధాన సంఖ్యల మొత్తం 2, 3, 5, 10. వీటి మధ్య భేదం 12 - 10 2. ఆ విధంగా 10 కోట్లు = 100 మిలియన్లు. 1 కోటి = 10 మిలియన్లు అయితే 10 కోట్లు = 100 మిలియన్లు. అతిపెద్ద 5 అంకెల సంఖ్యలు, అతి చిన్న 4 అంకెల సంఖ్యలు మొత్తం. ఈ విధంగా చేసుకోవాలి. అతిపెద్ద 5 అంకెల సంఖ్య, అతి చిన్న 4 అంకెల సంఖ్య. గణిత క్లబ్ గురించి ఒకటి ఇచ్చారు. ఇంకొకటి గణితానికి 2 అప్లికేషన్ బిట్లు ఇచ్చారు. గణిత ప్రయోగశాల గురించి, గణిత క్లబ్ గురించి. ఇంకోటి ఈ విధంగా 675² - 325² ఎంత? దీన్ని a² - b² లాగా చేస్తే a+b a-b. ఈ విధంగా చేయాలి. ఆన్సర్ ఇదే ఇచ్చింది. 35 10⁴, 10⁵, 10⁶, 25 10⁴ ఈ విధంగా ఇచ్చారు. ఇదైతే ఇంకా ఇట్లా ఇచ్చారు. 4.00 వచ్చింది. 0.44, 0.4 ఈ విధంగా ఇచ్చారు ఆన్సర్. 4.00 వస్తుంది. 1/6 × 2.5 ఇది. అది ఇంటూ చేసివే కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తలేను. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి.